ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మా డాడీ ఎన్నడది ఆలు బజ్జీ వేస్తున్నాం. పొటాటోని ఇలా సన్నగా కొయ్యాలి. అలా షేప్ కట్ ఎవరికి వస్తుందో ఏమో. ఓ సీరియస్. పొటాటోస్ కట్ చేసుకున్న తర్వాత పిండి అయితే వేసేసుకోవాలి. ఏం పిండి అది? శనగపిండి. పొటాటోస్ కట్ చేసుకున్న తర్వాత పిండి ఇంకా సాల్ట్ అయితే వేసేసుకోండి. కొంచెం జీలకర్ర అయితే వేసేసేసుకోండి. కొంచెం ఓమా కొంచెం వాటర్ పోసేసేసుకోండి. మా డాడీ వాయిస్ వినిపిస్తా ఒక దాంట్లో. మంచిగా కలిపేసేసుకోండి. ఒక్క ఫింగర్ తోటి మంచిగా కలుపుతుండే. ఏంటది? కరేపాకు నేను చేస్తున్నావు అంటున్నా. చిన్న కట్ చేసేసుకొని కరేపాకు వేసేసేసుకోండి. కరేపాకు అంటున్నా, కరేపాకు. నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసేసుకోండి. నూనె వేసేసేసిండు. మొన్న కూడా ఒకసారి చేసుకుంటే దాంట్లో ఉండే కొంచెం కొంచెం చేసేటప్పుడు ఉంటాయి కదా, అవి అయితే తీసేస్తుంది. నూనె ఇలా హీట్గా అయితే చేసేసుకోండి. మంచిగా విన్నారా డాడీ వాయిస్? కొంచెం సోడా కొంచెం వేసుకోవాలి. మంచిగా వీటిని ఒకసారి కేర్ చేసుకోవాలి. ఇవి కొంచెం కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి. ఆయిల్ అయితే ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. ఇదిగోండి, అది ఎట్లా వస్తుంది, పొంగుతుంది. అవి కట్ చేసింది నేనే. షేప్ మంచి రానివి, అందుకనే అట్లున్నాయి. షేప్ కరెక్ట్ ఉన్నాయి, మా డాడీ వేసిండు. ఇదిగో ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేసేసి ఇంకా అన్ని ఇలానే వేసేసేసుకొని అన్నీ చేసేసేసుకోండి. ఇట్లనే డాడీ. సూపర్. సరే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.